bulan bakal cepet ini. గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మరియు మాను అంటే రండి ప్రపంచంలోని ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయిందండి. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత్న శిరోమణి చరిత్రే ఈ మహావృక్షం. ఈ అమ్మవారు ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు చూడండి, ప్రక్కనే విలేజ్ అండి బుకపట్నం. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు సెటిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుకపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటిబడి ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్థాపన. పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ నయం కాక భర్త చనిపోలేదు. అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలా అనుకున్నారు. ఇలా చేయాలంటే ఇప్పుడు మండల వ్యవస్థ ఉంది, అప్పుడు పాలేగాల రాజ్యం. మనమున్న ఈ ప్రాంతం కొక్కంటి పాల్యం అనేవారు. సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మ, పతివ్రతలకు మాత్రమే అనుమతి ఉంది కనుక నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీరు విజయం సాధించాలి అన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. 2 విజయం సాధించి తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి ఆ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే 4 ప్రక్కల ఎండిపోయిన మర్రి కొమ్మను నాటి నేను నిజమైన పతిభక్తి కలిగిన దాననైతే మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరివాననేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్టుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగిపోని వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్ష తిమ్మమ్మ. ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకర్స్ ఉందండి. ఒరిజినల్ తల్లి వేరంటే అక్కడే. ఆ ఒరిజినల్ చెట్టు ఇప్పుడు లేదండి. ఇప్పటికీ 90 సంవత్సరాల క్రితం ఏజ్ బార్ అయి పడిపోయింది. మొదలకు గుర్తుగా అలా తయారు చేశారు. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే వివాహమై చాలా కాలంగా సంతానం లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు అమ్మవారిని ప్రార్థించి పూజారిచ్చిన ముడుపు ఒక పక్క చెట్టు కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళాలి. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన మీకు ఆశ్చర్యం అంటే ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టవు. పగలంతా ఇక్కడే ఉన్న మరిపలితిని ఆస్వాదిస్తున్న మరెక్కడ గలిచి రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోశారు కదా అమ్మవారు. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తారు. ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణ